హాయ్ అండి అందరికీ ఈరోజు నా ఛానల్లో చిక్కుడుగాయ కర్రీని పోస్ట్ చేశాను. ఖచ్చితంగా చూడండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిక్కుడుగాయ కర్రీ ఎంత బాగుంటుందో కదా, చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది. అంత బాగుంది చూడ్డానికి ముక్కలు ముక్కలుగా ఉంది, కానీ చిక్కగా ఉంది కర్రీ అనేది. నేను చేసిన విధంగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నాన్ వెజ్ కంటే ఇలాంటి కర్రీస్ చేసుకుంటే కడుపు నిండా అన్నం తినేయచ్చు. ఒక్కసారేమి 4 సార్లైనా పెట్టించుకుంటారు. ఈ కర్రీ అయితే తెలియని వాళ్ళకి. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా గోరు చిక్కుడుకాయలని ఇలా వలిచి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 5-6 టమాటాలు, కొంచెం చింతపండు, ఒక ఆనియన్ తీసి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ పెట్టి కుక్కర్లో పోపు వేసుకోవాలి. పోపులో తాలింపు గింజలు, కరివేపాకు, మిర్చి అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత మనం ఇందులో అల్లం పేస్ట్ ఏమీ యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే ఈ కర్రీ టేస్టే పోతుంది. చూడండి, కలర్ మారేలా కదా. ఈ కలర్ మారిన తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేయాలి. ఈ టమాటా ముక్కలు నాకు 2 గిన్నెలుగా అయ్యాయి. ఇవి వేసి బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వస్తాయి. ఆ తర్వాత సరిపడినంత సాల్ట్, సరిపోయినంత పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టుకోవాలి. అవి ఉడికి కొంచెం వాటర్ వస్తాయి పైకి. ఆ తర్వాత ముక్కలుగా వలుచుకున్న గోరు చిక్కుల్ని వేసుకోవాలి. వేసుకుని మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. ఈ విధంగా కలుపుకుని కొంచెం సేపు అలా ఉంచేయాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత సరిపోయినంత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే వాటర్ ఊరుతాయి. వాటర్ ఊరిన తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వాటర్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, మనం వాటర్ యాడ్ చేయకముందే వాటర్ వచ్చాయి కదా కర్రీలో. ఆ తర్వాత బాగా కలిపేసి కొంచెం సేపు అలా వదిలేసేయాలి. ఇష్టం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఎందుకంటే నేనైతే అడుగు మాడుతుందేమో అన్న భయంతో కొంచెం వాటర్ అయితే వేసాను, ఎక్కువ కూడా వేయలేదు. చూసారు కదా, ఈ విధంగా అయిపోతుంది కర్రీ. తర్వాత విజిల్ పెట్టేయడమే. విజిల్ ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని మూత తీసి చూస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో చిక్కుడుకాయ ముక్క మెత్తబడలేదు, కానీ కర్రీ టెంప్టింగ్గా ఉంది. చూస్తుంటేనే కర్రీ అంత బాగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం మెంతుపిండి వేసి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఈ కర్రీ చేసుకుని తింటే ఎంత బాగుంటుందో అసలుకి. ఆ కారం, పులుపు, ఉప్పు తగులుతుంటే నోటికి ఎంత రుచిగా ఉంటుందో, తినాలి అనిపిస్తుంది. ఇంతకీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.